హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు అట్టు పులుసు అండి. మాకు కోడిగుడ్డు పులుసు తెలుసు కానీ ఈ అట్టు పులుసు ఏందక్కో వెరైటీగా అనుకోకండి. చాలా మంది చేస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక కోడిగుడ్డు పగలగొట్టుకొని వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోండి. మీరు ఎన్ని కోడిగుడ్లతో చేయాలనుకుంటే అన్ని కూడా ఇలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత పచ్చిమిర్చి పోపు గింజలు కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 4 టమాటీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత చింతపండు రసం తగినన్ని నీళ్లు వేసి పులుసు చిక్కబడేంత వరకు తెరల కాగనివ్వండి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని రెండు వైపులా పులుసు పట్టేంత వరకు ఉడకనిచ్చి చివరగా కొత్తిమీర జల్లి దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు అట్టు పులుసు రెడీ అయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.